క్లాస్లో మనము ఇమేజెస్ కానీ పిక్చర్స్ కానీ ఎట్లా ఇన్సర్ట్ చేయాలి వర్డ్ డాక్యుమెంట్లో అనేది మనం చూసాము. ఇప్పుడు వచ్చేసి షేప్స్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, ఐకాన్స్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, 3D మోడల్స్ అంటే ఏంటి, స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటి, చార్ట్స్ అంటే ఏంటి, స్క్రీన్ షాట్, ఇవి మనం నేర్చుకుందాము. మీకు చాలా వరకు డాక్యుమెంట్స్లో కొన్ని ఇమేజెస్ లైక్ షేప్స్ ఉంటాయి, యారో కానీ లేకపోతే సర్కిల్స్ కానీ ఇట్లాంటివి డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. దీంట్లో షేప్స్లో వర్డ్లో చాలా రకాల షేప్స్ మనకి ఉంటాయి ప్రీడిఫైన్డ్గా. అవి మనం ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. షేప్స్లోకి వెళ్ళేసి ఇన్సర్ట్లో షేప్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు యారో కావాలనుకోండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు లైన్ డ్రా చేయండి. యారో అనేది వచ్చేస్తుంది. యారో వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ చేసినప్పుడు షేప్ ఫార్మేట్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. దీంట్లో యారో కలర్ కానీ యారో సైజ్ కానీ యారో ప్యాటర్న్ కానీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, నేను ఇది సెలెక్ట్ చేసినప్పుడు యారో డాటెడ్ యారో వస్తుంది, ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఫుల్ లైన్ యారో వస్తుంది. అట్లా మీరు ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేప్ అవుట్లైన్ అనేది మనం కలర్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి షేప్ అవుట్లైన్ అనేది చేంజ్ అవుతుంది. అట్లానే ఎఫెక్ట్స్ కూడా చేంజ్ అవుతాయి. అది కాకుండా దీంట్లో ఆల్ టెక్స్ట్ అంటే ఒకవేళ ఈ ఇమేజ్ అనేది కనిపించకపోతే మనం ఇక్కడ ఏముంది అనేది మనం ఇక్కడ ఆల్ టెక్స్ట్లో ఇవ్వాలి. యారో ఆల్ టెక్స్ట్ వచ్చేసి యారో అని ఇస్తాం. అది ఇస్తే ఏమవుతుందంటే మీరు కొన్ని వెబ్సైట్లలో చూసుంటారు, కొన్ని డాక్యుమెంట్స్లో కూడా ఇదే అవుతుంది. వెబ్సైట్లో ఏంటంటే కొన్నిసార్లు మనకి ఇమేజ్ లోడ్ కానప్పుడు అక్కడ ఏం ఇమేజ్ ఉంది అనేది మీకు అక్కడ ఒక టెక్స్ట్ కనబడుతుంది, అదే ఆల్ టెక్స్ట్. మీరు డాక్యుమెంట్ లోడ్ కానప్పుడు ఈ యారో అనేది కనిపించినప్పుడు అక్కడ యారో ఉంది అని తెలవడానికి ఇచ్చేదే ఈ ఆల్ టెక్స్ట్. ఓకే, ఆ తర్వాత ఈ ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఉండాలి. ర్యాప్ టెక్స్ట్ మీరు ఇన్సర్ట్ పిక్చర్స్లో మీరు ఆల్రెడీ చూసారు ర్యాప్ టెక్స్ట్ అంటే ఏంటి. ఈ యొక్క ఇమేజ్ని మనం మూవ్ చేయడానికి కానీ లేదంటే దాన్ని పొజిషన్ చేంజ్ చేయడానికి కానీ ర్యాప్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. బ్రింగ్ ఫ్రంట్, ఒకవేళ టెక్స్ట్ మీద మీరు ఇది యూజ్ చేశారనుకోండి, దాన్ని బ్రింగ్ ఫ్రంట్ తీసుకురావడానికి, ముందుకు తీసుకురావడానికి, వెనక్కి తీసుకురావడానికి బ్రింగ్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్ అనేది, సెండ్ బ్యాక్వర్డ్ అనేది యూజ్ అవుతాయి. అలైన్మెంట్ మీరు ఇచ్చిన దాన్ని బట్టి. అండ్ రొటేషన్, హారిజాంటల్ రొటేషనా లేకపోతే వర్టికల్ రొటేషనా అనేది రొటేషన్ మీరు చేసుకోవచ్చు. ఇది మనం షేప్స్లో చాలా రకాల షేప్స్ ఉంటాయి. మీకు కావాల్సిన షేప్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఎనీథింగ్ మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐకాన్స్లో వచ్చేసి మనం చాలా డాక్యుమెంట్స్లో చూస్తూ ఉంటాం, టెలిఫోన్ కానీ లేదంటే మూవీ కానీ అట్లాంటివి ఇమేజెస్లో చూపెడుతూ ఉంటారు. దీంట్లో చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. మీకు కావాల్సిన కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మీరు ఆ యొక్క ఐకాన్స్ అనేది మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఏ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆ ఐకాన్ మీకు ఇక్కడ పేస్ట్ అవుతుంది. దీని సైజ్ కూడా మనం ఇమేజ్ లాగానే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇమేజ్కి లాగానే కార్నర్స్ పట్టుకొని మీరు డ్రాగ్ డ్రాప్ చేయాలి, అంతేకాని సైడ్కి చేస్తే షేప్ అవుట్ అవుతుంది. దీంట్లో కూడా సేమ్ గ్రాఫిక్ ఫిల్ అంటే మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ అవుట్లైన్ ఏ కలర్ ఉండాలి అనేది. అండ్ గ్రాఫిక్ ఎఫెక్ట్, దీనికి కూడా ఎఫెక్ట్స్ మనం అప్లై చేయొచ్చు, ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్. అండ్ ఆల్ టెక్స్ట్, ఇందాకనే చెప్పాను, ఆల్ టెక్స్ట్ అంటే ఈ ఇమేజ్ డిస్ప్లే కాకపోతే ఏమనేది టెక్స్ట్ కనిపించాలి అనేది మీరు ఇవ్వాలి. ఇక్కడ పొజిషన్,
ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఉండాలి, టెక్స్ట్కి మధ్యలో ఉండాలా, మీద ఉండాలా, లేదంటే సైడ్కి ఉండాలా అనేది మీరు డిసైడ్ చేసుకొని దాని ప్రకారం ఇవ్వచ్చు. ర్యాప్ టెక్స్ట్ ఇమేజ్ మూవ్ చేయడానికి కానీ పొజిషన్ చేంజ్ చేయడానికి కానీ ర్యాప్ టెక్స్ట్ యూజ్ చేస్తాము. అట్లానే రొటేషన్, హారిజంటల్ రొటేషన్ లేదంటే వర్టికల్ రొటేషన్. కార్ప్ అనేది మీరు దీన్ని సైజుని తగ్గించుకోవడానికి, కాప్ చేయడానికి యూజ్ అవుతుంది. బార్డర్స్ కట్ చేయడానికి దానికి. విడ్త్ హైట్, అది మీరు విడ్త్ హైట్ ఎంత ఉండాలి అనేది మీరు ఇవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 3D మోడల్స్. 3D మోడల్స్ మన డ్రైవ్లో ఉంటే డ్రైవ్లోంచి అయినా, మీరు ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, డెస్క్టాప్ అయితే డెస్క్టాప్ యూజ్ చేస్తుంటే దాంట్లో నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కొన్ని స్టాక్స్ ఉంటాయి, స్టాక్ నుంచి కూడా మీరు 3D మోడల్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇట్లా కేటగిరీస్ ఉంటాయి, ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఇమోజీ ఇన్సర్ట్ చేస్తున్నాను. సేమ్ లైక్ ర్యాప్ టెక్స్ట్ చేసేసి మీరు మూవ్ చేయొచ్చు. దీన్ని ఇమేజ్కి ఏవైతే వర్తిస్తాయో దీనికి కూడా అవే వర్తిస్తాయి. లైక్ ఇది ఇమేజ్ ఇన్సర్ట్ చేయగానే 3D మోడల్ అనేసి ఒక మెను అనేబుల్ అవుతుంది. దీంట్లో మళ్ళీ 3D మోడల్స్ ఏమన్నా అప్లోడ్ చేయాలంటే 3D మోడల్స్ అప్లోడ్ చేయొచ్చు, రీసెట్ చేయొచ్చు, స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు. స్టైల్స్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఆల్ టెక్స్ట్ ఇవ్వాలి, పొజిషను, ర్యాప్, టెక్స్ట్ ర్యాప్, బ్రింగ్ ఫ్రంట్, సెండ్ బ్యాక్ అండ్ అలైన్, సేమ్ హైట్, విడ్త్ అండ్ లెంత్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్. స్మార్ట్ ఆర్ట్ అంటే మీరు ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ప్రజెంటేషన్. ఇప్పుడు మీరు ఏదైనా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ యొక్క ఫ్లో చార్ట్ చేయాలి అన్నప్పుడు ఈ యొక్క స్మార్ట్ ఆర్ట్ యూజ్ చేసి మీరు ఒక బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ అనేది మీరు ప్రజెంట్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ అట్లా ఇస్తూ మనం ఒక బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ చేయడానికి ఇమేజ్ రూపంలో వస్తుంది. దీంట్లో మళ్ళీ ఇది సెలెక్ట్ చేసినప్పుడు మీకు స్మార్ట్ ఆర్ట్ డిజైన్ అనేసి వస్తుంది. యాడ్ షేప్స్, యాడ్ బుల్లెట్స్, టెక్స్ట్. ఎందుకంటే ఇది ప్రజెంటేషన్ కదా, బుల్లెట్స్ కూడా అవసరం ఉంటాయి. మీరు బుల్లెట్స్ యాడ్ చేయొచ్చు ఇక్కడ పాయింట్స్ రాయడానికి. అండ్ దీంట్లో స్టైల్స్ ఉంటాయి అండ్ చేంజ్ కలర్, మీరు వీటి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ వీటి స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఏ స్టైల్లో ఉండాలి అనేది. ఇవన్నీ కూడా గ్రాఫిక్ రీసెట్ అంటే రీసెట్ అయిపోతుంది. మళ్ళీ దీంట్లో అడిషనలీ ఫార్మాట్ కూడా వస్తుంది. ఫార్మాట్ మీరు ఇమేజ్కి చేసినట్టే ఫిల్ కానీ షేప్ ఫిల్, షేప్ అవుట్లైన్, షేప్ ఎఫెక్ట్ అండ్ ఇమేజ్, ఆల్ టెక్స్ట్, పొజిషను, ర్యాప్ టెక్స్ట్ ఇవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ షాట్. నేను పర్టికులర్గా ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్ చేస్తున్నాను, నాకు స్క్రీన్ షాట్ కావాలి. కంప్లీట్ స్క్రీన్ అనేది ఒక స్క్రీన్ ఫోటో తీసుకోవాలన్నప్పుడు మీరు ఈ స్క్రీన్ షాట్ అనే బటన్ని యూజ్ చేసి తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ అని క్లిక్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. దీన్ని ఇట్లా మనం సెలెక్ట్ చేస్తే అది స్క్రీన్ షాట్ కింద వచ్చేస్తుంది. చూడండి, స్క్రీన్ క్యాప్చర్ అయిపోయి మనకి స్క్రీన్ షాట్ వచ్చేసింది. స్క్రీన్ షాట్ని మళ్ళీ దీంట్లో పిక్చర్ ఫార్మాట్ అనేది సెలెక్ట్ అవుతుంది. మనం పిక్చర్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎట్లయితే వచ్చిందో అట్లా వస్తుంది. దాంట్లో మనం నేర్చుకున్నాము పిక్చర్ ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది, అవన్నీ దీనికి అప్లికబుల్ అవుతాయి. ఇదండి ఇన్సర్ట్ ట్యాబ్ గురించి. నెక్స్ట్ క్లాస్లో మనము లింక్స్ గురించి నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీటిలలో మీరు కమెంట్లో నాకు మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఫర్దర్గా ఇట్లాంటి టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్
మీకు కావాల్సినది ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే మీరు నాకు కమెంట్లో చేయండి. నేను కంపల్సరీ దానికి రెస్పాండ్ అయ్యి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని మీద ఒక వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.